ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా ఊర్ల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగడం జరుగుతుంది వాళ్ళ పని నిమిత్తం. సో ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అన్న, నా పేరు నగరగంట వెంకన్న. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలనలో మా అభిప్రాయము ఇంతకుముందు ఏ విధంగానైతే పరిపాలన ఉందో ఇప్పుడు కూడా గట్లే ఉంది. పదవంగా లేకనే ఇది కూడా గట్లే నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తే గత 13 నెలలు 14 నెలలు అవుతుంది. కానీ ఏ విధంగా ఎక్కడ కూడా మార్పు అనేది లేదు. మార్పు అనుకున్నాం కానీ ఎక్కడ మాత్రం మార్పు లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా రిజర్వేషన్ల విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. 2014 ఆగస్టు 19వ నాడు కేసీఆర్ ఈ రిజర్వేషన్లు చేస్తే ఆ రోజు 51 లక్ష కంటే ఎక్కువనే ఉన్నారు. 51% మన రిజర్వేషన్లు ఉన్నాయి బీసీ వాళ్ళే. ఇవాళ 46.73కు తగ్గింది. అంటే ఇక్కడ ఈ రిజర్వేషన్ అంటే జనం తగ్గుతారా ఉంటే పెరుగుతారు కానీ తగ్గేది కాదు. ఇది ఇక్కడ ఓసీ వాళ్ళు 15.73% ఉన్నారు. అంటే వీళ్ళేమో ఒక 16 లక్షలు పెరిగిర్రు, బీసీ వాళ్ళకి 21 లక్షలు తగ్గిర్రు. మరి ఈ విధంగా అసలు ఎట్లా చేస్తారో ఈ యొక్క సర్వే చేయడం కూడా తప్పులో తడకని మేము కూడా అంటూనే ఉన్నాం. విద్యార్థి లోకం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాయి. ప్రజలకు ఇచ్చిన 420 హామీలని ఒకటి నెరవేర్చుకోవాలి. నీకు ఎంత ఉంది టైం అంటే ఇక 4 సంవత్సరాలు కూడా లేదు. 3.5 సంవత్సరాలే ఉంటుంది నీకు. 6 నెలలు ఆల్రెడీ నువ్వు మళ్ళీ ముందస్తు ఎన్నికలకు రావాలి. ఇక నువ్వు ఏం చేస్తున్నట్టు ఈ ప్రజా పరిపాలనకి ఇట్నే ఉంటుంది. రుణమాఫీ ఇప్పటివరకు ఒక్కడికి కూడా రుణమాఫీ కాలేదండి. ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని అందరికీ అభివృద్ధి పైన దృష్టి పెట్టమంటున్నాం మేము, అంతే. మీ పేరమ్మా? నా పేరు రమ. ఏం చేస్తారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అభిప్రాయం అంటే కొంచెం మంచిగానే అనిపిస్తుందిలే కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రీ బస్సులు పెట్టింది కదా, అదే మాత్రం కూడా నచ్చట్లే. ఎందుకంటే అది ఎక్కువ శాతము జాబర్స్కు, ఇది గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు వాళ్ళకు ఉపయోగిస్తుంది. వాళ్ళు వందలు ఛార్జీలు పెట్టుకొని వచ్చేటోళ్ళకు అది వాళ్ళకి ఇంకా సేఫ్టీ అవుతుంది. అది పెట్టే బదులు అది క్యాన్సిల్ చేసి 2500 గృహలక్ష్యం కానీ చెప్పారు కదా, అది ఇస్తే కొంచెం జనాలకు అందరికీ మంచిగా ఉంటుంది. ఇక గ్యాస్ ఒకటి ఫ్రీ అంటే గ్యాస్ కూడా ఫ్రీ అని పెట్టింది కదా, పెట్టినప్పుడు కంటిన్యూగా 500 తీసుకుంటే అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తుండే 1000 రూపాయలు తీసుకుంటాడు సబ్సిడీ అని. మళ్ళీ తర్వాత బ్యాంకులలో అంటే ఒకరికి పడుతున్నాయి ఒకరికి పడతలేవు. అది మాత్రం ఖచ్చితంగా 500 తీసుకోవాలి గ్యాస్, అదొకటి. ఇక కరెంటు ఫ్రీ అంటే కరెంటు దాంతోనే ఏం లేదు, చాలా వరకు అయితే పేదవాళ్ళకైతే మంచిగా ఉపయోగిస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఆయనదంటే ఇక మాకు పెద్దగా ఏమో అంత ఏం అనిపించలే. ఆయన పాలనలో అయితే మాకేం రాలేదు. ఇప్పుడైతే మాకైతే ఒకటి కరెంటు సేఫ్టీ అయింది, గ్యాస్ ఒకటి సేఫ్టీ అయింది ఫస్ట్. అప్పట్లో అయితే మాకైతే ఏం రాలేదు. అదొకటైతే ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకైతే మంచిగా అనిపించింది. మెయిన్ పాయింట్ అయితే బస్సులు అయితే వేస్ట్, అసలు బస్సులు అయితే వేస్ట్. అదైతే బంద్ చేసి మొత్తం బంద్ చేయాలా. కాకపోతే ఇది ఒక్కటి అమలు చేస్తే జనం సంతోషపడతారు. 2500 గృహలక్ష్మి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరమ్మా? ఏమున. ఏం చేస్తారు మేడం? కూలి పని చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఈ రేవంత్ రెడ్డి పరిపాలన అంటే మామూలుగా ఆయనే ఇప్పుడు ఇండ్లు అన్నాడు, 2500 పథకం అన్నాడు, పింఛన్లు అన్నాడు, రేషన్ అన్నాడు, ఏది కరెక్ట్ లేదు. ఆయన అక్కడుండి ఏమైనా పథకాలు చేయడం వరకే. ఇక్కడున్న నాయకులు ఎట్లుంటుంది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే తీసుకుంటారు. ఇక మరి పేదోళ్ళు ఎవరు, ఉన్నోళ్ళు ఎవరు, లేనోళ్ళు ఎవరు అని గుర్తించేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఆ ఇండ్లు కూలగొట్టడం అదొకటి చేసిండు. ఇక మరి పేదోళ్ళు ఎవరు అనేది గుర్తించి ఇస్తే బాగుండు కదా. గుంట భూమి లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తే బాగుంటుంది. అన్నీ ఇప్పుడు నాకున్నది పలుకుబడని నేనే ఆక్రమించుకుంటే పేదోళ్ళు ఎక్కడ పోవాలి? మరి అలాంటివి గుర్తించాలి రేవంత్ రెడ్డి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ గారు ఎవరు పింఛన్లు పెంచిండు, రేషన్లు ఇచ్చిండు, సన్న బియ్యం ఇస్తా అన్నాడు, అన్నీ బాగానే చేసిండు, జాబులు వేసిండు. ఉన్న జాబులు కూడా బీకేస్తుండు కదా రేవంత్ రెడ్డి. మరిగా ఈ కేసీఆర్ గారు వస్తేనే కొంచెం మంచిగా ఉండు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? త్రిపురం జాయిన్ రెడ్డి, గరిడేపల్లి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకైతే మంచిగా అనిపిస్తుందండి రేవంత్ రెడ్డి గారిది. ఎందుకంటే మాకు రుణమాఫీ చేసిండు. అప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు కూడా రుణమాఫీ 1 లక్ష చేయలేకపోయిండు. ఈయన మాత్రం మాకు అందరికీ చేసిండు. అంటే 2 లక్షల లోపు ఎవరో ఒకరు మంచిగా చేసిండు.
ఇప్పుడు ఇక మాకు ఈ ఇంటికి కరెంటు అది ఫ్రీయే కదా. అది ఆడవాళ్ళకు బస్సుల సౌకర్యం. ఇప్పుడు మొన్న ఈ లేబర్కు ఈ కూడా 6,000 అమౌంట్ వేసిండు. మంచిగా ఉన్నది తన పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఆయన ₹1,00,000 మాఫీ చేయలేకపోయిండు. ఆయన గుట్టలకు వాటికి వేసి తీసుకొని అది వేస్ట్ చేసి ఉండ డబ్బు కదా చెప్పండి. మొన్న వీళ్ళు అవన్నీ తీసేసారు, న్యాయంగా ఇచ్చారు. ఇప్పుడు కరువు పని చేసే వాళ్ళకు కూడా ఇచ్చిండు కదా 6,000 అమ్మటి. ఇప్పుడైతే కొన్ని ఊర్లకు వేసిండు, మిగతా వాటికి వేస్తే ఆయన అన్ని ఊర్లకు వేస్తే ఆయన మంచిదే. ఇప్పుడు మా మండలానికి ఒక ఊరు అమ్మటి వేసిండు, మాది గైడబెల్లి మా ఊరు వేసిండు, అన్నీ వేసిండు, మంచిగా ఉన్నది. లేబర్ కూడా కరువు పని డబ్బులు వచ్చినాయి కాబట్టి భలే సంతోషంగా ఉంటారు. అన్ని ఊర్లకు అడ్డా ఇస్తే ఇక దానికి తిరుగులేదండి. కేసీఆర్ అసలు 1,00,000 మాఫీ చేయలేకపోయిండు కదండి 10 సంవత్సరాలకు.